నేను ఇండస్ట్రీకొచ్చి ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 45 సంవత్సరాల పైన ఉంటుంది. నాకు గురువులెవరంటే నందమూరి తారక రామారావు గారు. మాకు పెద్దయ్య అని పిలుస్తాను నేను. అట్లాగే తమిళనాడులో శివాజీ గణేషన్ గారు. అట్లాగే కర్ణాటకలో వచ్చేసి మా కేరళలో వచ్చి మమ్ముటి గారు. కర్ణాటకలో వచ్చి విష్ణువర్ధన్, అంబరీష్‌తో అందరితో చేశాను. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నాను. నా పిక్చర్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఎందుకంటే ఒక్కొక్క పిక్చరు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ అయితే 1 ఇయర్ ఆడింది. గ్యాంగ్ లీడర్ వచ్చేసి 500 డేస్ ఆడింది. చాలా పిక్చర్స్‌లో అవార్డ్స్ తీసుకున్నాను. నాకు భగవంతుడు జన్మనిచ్చినందుకు నేను క్రమశిక్షణగా రామారావు గారు ఏం చెప్తే ఆయన క్రమశిక్షణ ఏంటంటే ఉదయం 3 గంటలకు లేస్తాడు. చక్కగా స్నానం అది చేసి పూజ చేసుకొని ఆ కృష్ణుడి గెటప్‌లో ఆ నగలన్నీ పెట్టుకొని ఆయన నిజంగా ఆయన ఓపికకు, ఆయన సహనానికి నా జోహార్లనమాట. ఆయన దగ్గర చాలా నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను. అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎలా మలుచుకోవాలి, ఎలా ఉంటే నువ్వు పైకొస్తావు అని నేర్పించారు. ఇంకా తమిళనాడులో శివాజీ గణేషన్ గారు కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకోకుండా నీళ్ళు ఎలా రప్పించాలి, ఆ సోగం ఎప్పుడు నువ్వు ఇది చేయాలి, ఒరిజినల్‌గా ఉండాలని చెప్పి ఆయన నాకు నేర్పించారు. గ్లిజరిన్ రాకుండా నేను యాక్ట్ చేయగలను ఇప్పుడు. ఈ స్థితిలో ఉన్నానంటే ఈ 4 భాషల హీరోస్ నాకు నేర్పించిన క్రమశిక్షణ, నటన అన్నీ. అందుకని ఈరోజు నేను దగ్గర దగ్గర ఒక 600 సినిమాలు చేయగలిగాను. ఒక సీరియల్స్ 20 దాకా చేశాను. ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. ఈ ఊపిరి ఉన్నంత వరకు నటనలోనే కొనసాగిస్తూ ఆ నటన ఆ తల్లికి అంకితం చేస్తూ ప్రాణాలు వదలాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది నా జీవితం.